హలో అండి అందరికీ. చూడండి, నోటికి రుచినిచ్చే ఎగ్ బిర్యానీ ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ముందుగా బగారా మసాలాలు తీసుకున్నాను అన్నీ కొద్దిగా. అలాగే మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, గరం మసాలా, టమాటాలు, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను, ఒకటి బిర్యానీ ఆకు, అలాగే పుదీనా, సగం నిమ్మకాయ, ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టినవి తీసుకున్నాను. అలాగే రైస్ కడిగి పక్కకు పెట్టేసాను. చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి అన్నం వండటానికి. చూడండి, ఇప్పుడైతే కడాయి పెట్టేశాను, స్టవ్ పైన వేడయింది. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైంది. బగారా మసాలాలు వేసేసాను. అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు అన్నీ వేసాను. వేసి ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసినవి వేయాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. మెత్తపడ్డ తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన పుదీనా, కొత్తిమీర వేసేయాలి. వేసి మంచిగా ఫ్రై అయ్యేలా కలపాలి ఆయిల్లో. ఇలా కలిపిన తర్వాత టీ స్పూన్తో 1/2 స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలపాలి. ఆయిల్లో కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ కడిగి పెట్టాను కదా వాటర్తో పాటు, అవి మొత్తం ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను. ముందుగానే కొలతకు తగ్గట్టు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా కలిసేలాగా కలిపి మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ స్టవ్ పెద్దగా పెట్టేస్తానండి ఉడికే వరకు. చూడండి, అలాగే 3 కోడిగుడ్లు తీసుకున్నాను, పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే రైస్ మీద నుండి మూత తీసి చూస్తున్నాను రైస్ ఎలా ఉందని. ఇంకా వాటర్ ఉన్నాయండి. అన్నం అయితే చాలా బాగా ఉడుకుతుంది. మొత్తం వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. కొద్దిగా స్టవ్ చిన్నగా చేసి చూడండి, మళ్ళీ ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసాను. ఇప్పుడైతే రైస్లో ఏమాత్రం వాటర్ లేవో చూడండి. ఇంకా 5 మినిట్స్లో చిన్న మంట పెడితే ఉమ్మగులుతుంది. అన్నం ఒకసారి కలిపి లెవెల్గా చేసుకొని స్టిక్తో ఇలా చిన్న చిన్న గుంటలు చేయాలి. గుంటలు చేసిన తర్వాత ఎగ్ తీసుకొని అందులో కొట్టి వేయాలి. చూడండి, ఎగ్స్ అయితే ఇలా కొట్టి వేస్తున్నాను గుంటలలో. పైనుండి గరం మసాలా చల్లేసి మూత పెట్టేస్తాను. 5 మినిట్స్ వరకు మంచిగా మగులుతుంది అన్నము. అన్నంతో పాటు ఎగ్స్ కూడా మంచిగా ఉడుకుతాయండి. బగారా ఫ్లేవర్స్ అన్నీ ఎగ్కి మంచిగా పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 మినిట్స్ అయింది, మూత తీసాను. చూడండి, ఇప్పుడు నిమ్మకాయ పిండేస్తున్నాను. రసము సగం తీసుకున్నాను కదా, ఇలా రసం పిండేసిన తర్వాత ఒక్కసారి రైస్ని ఇలా కలిపినట్టు చేయాలి. చూడండి, రైస్ అయితే ఇప్పుడైతే చాలా బాగా అయింది. చూసారు కదా, ఎగ్ ఇలాగే గడ్డలాగా వస్తుంది. చూడండి, ఇలాగే తీసుకొని వేసుకోవచ్చు. రైస్తో పాటు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు ఎగ్ బిర్యానీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇలా చేసామంటే బాక్స్లోకి తినడానికైనా ఎలా అయినా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ప్లేట్లో అయితే పెట్టేశాను రైస్. చూడండి, తినడానికి టేస్ట్ ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉంది. మీరైతే అసలు మర్చిపోలేరండి. ఈ టేస్ట్ అంత టేస్టీగా ఉంది. మీ అందరికీ నచ్చుతుంది.